ఈ రోజుకి మన స్టార్ మహిళ పుట్టి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని మహిళలు మహారాణులు అయితే 10 ఏళ్ళు దాటేసింది కానీ స్టార్ మహిళ మాత్రం 10 ఏళ్లలోకి ఎంటర్ అయ్యింది. 10 ఏళ్ల పాటు ఒక లేడీస్ గేమ్ షో రన్ అవుతూ ఇంత దిగ్విజయంగా ఇంకా నడుస్తుంది అంటే దానికి కారణం మీరు. స్టార్ మహిళకి వచ్చారు హైదరాబాద్ నుంచి ప్రియాంక. హాయ్ అక్క. హాయ్ ప్రియాంక. చెప్పు ప్రియాంక. ఏం చెప్పాలక్క చెప్పు. ప్రియాంక నువ్వు ఇది ఎన్నోసారి స్టార్ మహిళకి రావడం? నువ్వు యాన్యువల్ పాస్ తీసుకున్నావా? లేదు. లేదా 5 ఇయర్స్ పాస్ తీసుకున్నావా? నువ్వు 5 ఇయర్స్ ఒకసారి వస్తూ ఉన్నావా? అక్క రాకుండా ఎలా ఉంటాం అక్క చెప్పు. స్టార్ మహిళకి స్టార్ మహిళకి మహిళలందరికీ లైఫ్ టైం మెంబర్షిప్ నేను ఇచ్చేసాం. మీరు రావచ్చు, మీ అమ్మలు రావచ్చు, మీ అమ్మమ్మలు రావచ్చు, మీ పిల్లలు రావచ్చు, మీ మనవాళ్ళు రావచ్చు, మనవరాలు రావచ్చు, మీ ముని మనవరాలు కూడా రావచ్చు. వీళ్ళందరూ ఎంత మంది వచ్చినా గానీ అక్క ఇలాగే ఉంటుంది. ఆ ఫస్ట్ ఇయర్ లో ఎలా చూసారో అలాగే ఉంటుంది. కొంచెం సర్కంఫరెన్సెస్ పెరిగాయి కానీ బట్ ఇట్స్ ఓకే. డెఫినెట్లీ ఉంటాను. సో ప్రియాంక ఏమేం చేస్తున్నావు? ఏం లేదక్క, ప్రస్తుతానికి మొన్న సినిమా చూపిస్తా మావాలో ఒక యాంకర్ గా చేస్తున్నాను. ఓకే, ఎంజాయ్ చేస్తున్నాను బాగా యాంకరింగ్ జాబ్ ని. చూసాను, నేను గురువు ఎపిసోడ్ చూసాను మీది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అలాగే తేజ గారు మూవీ చేస్తున్నాను అక్క, నేనే రాజు నేనే మంత్రిలో ఒక క్యారెక్టర్. ఇంకా అలా నడుస్తుంది అంతే, హ్యాపీగా లైఫ్. అలా 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 ఓకే, మనం ఇలా ఇటు వద్దాం. శ్రీప్రియ. హలో అక్క. హాయ్ ప్రియా. You're looking as usual as cute. థ్యాంక్ యూ ప్రియా. యూ టూ. Thank you so much. చెప్పు ప్రియా, నువ్వేమేం చేస్తున్నావు? సో ప్రెసెంట్ నేను ఒక సీరియల్ చేస్తున్నా, ప్రతిఘటన అనే సీరియల్. ఓకే. సంయుక్త. హాయ్ అక్క. హాయ్ సంయుక్త. హాయ్. సో నేను ప్రెసెంట్ ఒక సీరియల్ చేస్తున్నాను అండ్ యాజ్ యూజువల్ యాంకరింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ ఎక్కువగా చేస్తుంటా అండ్ నేను ఈవెన్. ఓకే. మానస. హాయ్ అక్క. హాయ్ మానస. హాయ్, నేను యాంకర్ గా ఈ టీవీలో చేస్తున్నాను అండ్ అప్పుడప్పుడు ఏమైనా సీరియల్స్ లో చిన్నగా రోల్స్ చేస్తాను. ఓకే, మరి మీరు అందరూ స్టార్ మహిళ రౌండ్స్ తో సుపరిచితులే కదా? Yes, మొదలెట్టేద్దామా మరి? లెట్స్ స్టార్ట్. స్టార్ మహిళ బర్త్డే స్పెషల్ విన్నర్ ఎవరవుతారో చూద్దాము. ఈ నలుగురులో విన్నర్ ఎవరైనా సరే ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీ. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ బర్త్డే స్పెషల్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, ఈ రౌండ్ లో మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. రెడీగా ఉన్నారా రాంగ్ ఆన్సర్స్ చెప్పడానికి? రెడీ. ఓకే, శ్రీప్రియ రెడీ? రెడీ అక్క. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చిరుత సినిమా విలన్ ఎవరు? సుమ. నాగలితో ఏం చెయ్యాలి? తింటాం. ఛత్రపతి డైరెక్టర్ ఎవరు? ప్రియాంక. బ్యాంకుకి ఎందుకు వెళ్తారు? ఆడుకోవడానికి. నువ్వు నేను సినిమా హీరో ఎవరు? సంయుక్త. ఇంగ్లీష్ అక్షరాలు ఎన్ని? బుక్ టైం అప్. పాపం మధ్య మధ్యలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చి అనడంలో టైం వెళ్ళిపోయింది. ఓకే, చిరుత సినిమా విలన్ సుమానా? నువ్వు నాలోని విలనిజం నువ్వు ఇప్పటి వరకు చూడలేదు కదా, కరెక్ట్ గా గుర్తించావు. బయటకి కనిపించడానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తాను కానీ లోపల నెగటివ్ షేడ్ అలాగే ఉంది. ఏంటి నన్ను విలన్ అంటావా? నీకు ఎంత ధైర్యం ఉంటే ధైర్యం 3 సార్లు వేసుకుంటారు వాళ్ళు. నన్నే విలన్ అంటావా నువ్వు? రా, ఏ డైలాగ్ రాదా? మర్చిపోయావా? మాట్లాడవే. మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు నిన్ను చూసాక యాక్చువల్ గా. ఓకే అక్క, మీ విలనిజం కూడా కామెడీగానే ఉంది. ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నారు. నాలో దయ్యమిజం కూడా ఉంది తెలుసా? అది నేచురల్ గా వస్తూ ఉంటుంది బయటికి. అది వచ్చినప్పుడు నా చేతి గోర్లు అలా పెరిగిపోతూ ఉంటాయి, నా కాళ్ళు వంకరగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, నా నాలుక అని బయటకు. చూస్తావా? వద్దక్క. చూస్తే చేస్తా అనే సినిమాలో నేను అదే చేయబోతున్నా త్వరలో. ఓకే, నాగలితో తినొచ్చు. ఈమె నాగలి వాడుతూ ఉంటుంది ఫోర్క్ బదులు కదా. మా బాబోయ్. ఛత్రపతి డైరెక్టర్ ప్రియాంక. బ్యాంకుకి ఎందుకు వెళ్తారు? ఆడుకోవడానికి. ఏం ఆడుకుంటావు? కేటో తొక్కుడు బిళ్ళ. చెమచక్క ఆడుకో. నువ్వు నేను సినిమా హీరోయిన్ ఎవరు? సంయుక్త. ఈమెమో డైరెక్టర్, ఆమెమో హీరోయిన్, నేను విలను. 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్. మానసా నువ్వు రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రమ్మంటే పొమ్మని సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. రాఖీ సినిమా హీరో ఎవరు? రమ్య. కూరగాయలను ఎందుకు కొంటారు? ఆడుకోవడానికి. నయనతార శ్రేయ పైన కోపంగా ఎందుకుంది? డాన్స్ చేయలేదు. ఆకాశాన్ని చూడాలంటే ఏ వైపు చూడాలి? లెఫ్ట్ సైడ్. సుష్మితా సేన్ బ్రదర్ పేరేమిటి? మధు. వారపత్రిక ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? ఒకటే రోజు. సానియా మిర్జా ఏ సినిమా హీరోయిన్? టైమ్ అప్.
రమ్మంటే పొమ్మని సినిమాలో హీరోయిన్ నువ్వేనా? ఏది డైలాగ్ చెప్పు ఒకసారి. రమ్మంటే పొమ్మనిలే. దీన్ని నువ్వు 4-5 ఎక్స్ప్రెషన్ లో చెప్పు. ఇప్పుడు ఆనందంగా. రమ్మంటే పొమ్మనిలే. ఇందులో కూడా యాంకరింగ్ గా చేస్తా. ఇప్పుడు అంటే బాధగా. రమ్మంటే పొమ్మనిలే. ఈ బాధ కొంచెం మనం ప్రియాంక అయితే ఎలా చేస్తాం Yes. చూద్దాం. చెప్పు ప్రియాంక. రమ్మంటే పొమ్మనిలే. జలుబు చేసినట్టుగా ఉంది కానీ బాధగా ఉంది అది కోపంగా. రమ్మంటే పొమ్మనిలే. ఇది బాగా పలుకుతోంది నీకు. సంయుక్త సిగ్గుతో చెప్పు కొంచెం. రమ్మంటే పొమ్మన్లే. చెప్పండి. ఓకే బాగానే ఉన్నారు. నిన్ను వదిలేశాను ఎందుకంటే నువ్వు నాకు ఇందాక విలన్ క్యారెక్టర్ ఇచ్చావు. రాఖీ సినిమా హీరోయిన్ ఎవరు? రమ్య. రమ్య. నా బెస్ట్ ఫ్రెండ్. కూరగాయలను ఎందుకు కొంటారు? ఆడుకోవడానికి. ఆడుకోవడానికి. ఏం ఆడతారు కూరగాయలతో? అలా బాల్స్ లో ఇసిరేసుకోవచ్చు. గిల్లిదండ ఆడొచ్చు తెలుసా? Yes. ఒక మునక్కాయ కింద పెట్టేసి ఇంకో మునక్కాయతో ఇలా కొట్టి ఇలా అని అప్పుడు మునక్కాయ ఇరిగిపోద్ది అక్క. పిరిగితే సాంబార్ చేసుకుంటారు. ఇంకోటి ఉంటుంది. అప్పుడు మనకి సొరకాయలు ఉంటాయి, టమాటాలు కూడా ఉంటాయి. నయనతార శ్రేయ పైన కోపంగా ఎందుకుంది? డాన్స్ చేయలేదు కాబట్టి. ఆకాశాన్ని చూడాలంటే ఏ వైపు చూడాలి? లెఫ్ట్ సైడ్. అందరూ మీ లెఫ్ట్ చూడండి. కనిపించట్లేదు. ఆకాశం కనిపించిందా? ఇక్కడ ఆకాశం కనిపించదు కానీ నక్షత్రాలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ఏంటి ఎక్కడెక్కడ చూస్తున్నారు? ఇక్కడ ఉంది కదా నక్షత్రం. ఐఎమ్ ది స్టార్. సుష్మితా సేన్ బ్రదర్ పేరు మధు. వారపత్రిక ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? రోజుకోసారి వస్తుంది. 7 రాంగ్ 70 పాయింట్లు. సంయుక్త రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మామ కూతురు ఏమవుతుంది? అత్త. 10కి 5 కలిపితే ఎంత? 12. సింగర్ ని తెలుగులో ఏమనొచ్చు? పాట. కోపం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? గోల్డ్ గిల్లాలి. చార్మినార్ కి ఎన్ని గోపురాలు ఉంటాయి? 6. మన రాష్ట్ర రాజధాని ఏది? హైదరాబాద్. మాస్ సినిమా హీరో ఎవరు? రకుల్ ప్రీత్ సింగ్. యమదొంగలో ఎంతమంది హీరోలు ఉన్నారు? Time up, time up. మామ కూతురు అత్త అవుతుంది. 10కి 5 కలిపితే 12. లెక్కల్లో నాలాగే అనుకుంటా. ఫాస్ట్ గా కొన్ని లెక్కలు అడుగుతాను చెప్తావా? 1+1 3. 3+3 7. 10 + 10 15. 15 - 5 6. 24 + 23 54. వండర్ఫుల్. సూపర్. థ్యాంక్ యూ. ఇవాళ మన మ్యాథ్స్ క్విజ్ కాంపిటీషన్ లో గెలుపొందింది సంయుక్త. సంయుక్తకి మనం ఇద్దాము 2 మ్యాథ్స్ పుస్తకాలు. అమ్మో. టేబుల్స్ పుస్తకాలు కావాలక్క. సరే నేను ఇప్పుడు ఇంకొక మ్యాథ్స్ సమ్ అడగనా? ప్రాబ్లం అడుగుతా. జూన్ 9, 2008లో ప్రారంభమైనటువంటి స్టార్ మహిళ వారంలో 6 రోజులు ప్రసారం అవుతూ 2017 వరకు నడుస్తూ ఉంది. ఈ జూన్ 9 వరకు సుమ ఎన్ని చీరలు మార్చుకుంది? 2700 ప్లస్. సూపర్ ఆన్సర్. నో, కొన్ని ఎపిసోడ్ లో 2 చీరలు మార్చుకుని ఉండొచ్చుగా. నాకు అది 3000 ప్లస్ అవుతుంది అక్క. అయినా కూడా దట్స్ రైట్ ఆన్సర్. 2700 ప్లస్. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? గోర్లు గిల్లాలి. చాలా మంది కోపం వచ్చినప్పుడు గోల్డ్ గిల్లుకుంటూ ఉంటారు కదా. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐ కాంట్ గివ్ ఇట్ యు. అయినా గోల్డ్ గిల్లడం అనేది మంచి హ్యాబిట్ కాదు. బికాస్ మన గోర్లలో ఏమేమైనా ఉండొచ్చు. అవి గిల్లి మన నోట్లో పెట్టుకున్నప్పుడు రకరకాల బ్యాక్టీరియాలు మన నోట్లోకి వెళ్తాయి కదా. అందుకే ఎవరైనా కలిసినప్పుడు కరచాలను ఇవ్వకండి. వాళ్ళు అంతకు ముందు ఇలా గోకుండొచ్చు, ఇలా చేసి ఉండొచ్చు. కానీ కొంతమందికి అలవాటు ఉంటుంది. మనం ఏం చేయలేము తెలుసా. మనం ఇలా దగ్గరకు వెళ్ళగానే హాయ్ సుమ గారు ఇందాక వచ్చినప్పుడు నువ్వు అదే చేసావు. ఇక్కడ పర్వాలేదు కానీ మనం ఇక్కడ స్టార్స్ కాబట్టి ఇట్స్ ఓకే. అదే నార్త్ కి వెళ్తే కమ్ ఎలా చేస్తారో చూపిస్తుందా సంయుక్త. హాయ్ లక్కీగా ఇక్కడ పెట్టరు. గాలి కట్ వదిలేస్తారు, ఇటు గాలి వదిలేస్తారు. అక్క అది ఇక్కడ కూడా పాకింది అక్క ఇప్పుడు. అవునా? నీకెవరు పెట్టారేంటి? పెట్టించుకున్నావా? వద్దాక లేదు. అమ్మతో చెప్తాను. ఓకే. చార్మినార్ కి ఎన్ని గోపురాలు ఉంటాయి? 6 గోపురాలు ఉంటాయి. 4 ఆయన కట్టిస్తే 2 ఇవిడ పెట్టించారు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్. కరెక్టే కదా? ఓ రాష్ట్రం అడిగారా? దేశం. 5 రాంగ్ 50 పాయింట్. ప్రియాంక ఇప్పుడు నీ వంతు. రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కోతి ఎలా గెంతుతుంది? నాలాగా. టక్కుటక చక్క చక్క సినిమాలో హీరో ఎవరు? హీరో మహేష్ బాబు. 1000కి ఎన్ని వందలు? 2. వెంకటేష్ నటించిన సినిమా పేరు? నయం. నువ్వంటే కోపం సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. లంచ్ ఎప్పుడు చేస్తారు? నైట్. కోపం ఎప్పుడు వస్తుంది? మార్నింగ్. 8 AM అంటే ఏ వేళ? ఈవినింగ్ వేళ. టైం అప్. కోతి ఎలా గెంతుతుంది? నీలాగా. అది కరెక్ట్ ఆన్సర్. గెంతుతాను అసలు. అమ్మాయి లాగా గెంతుతాను నేను. ఇప్పుడు చూడు, మన పూర్వీకులు ఏం చెప్పారు? మనం కోతుల నుంచి వచ్చామని చెప్పారా? దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు ఇన్ని రకాల జంతువులు ఉన్నాయి కదా మనం చూస్తున్నాము. మనం చేసేవి ఇప్పటికీ ఇమిటేట్ చేసేది కోతులే.
అవి మనలాగానే కూల్ డ్రింక్స్ తాగుతాయి. మనం ఏం తిన్నామో ఆ పఫ్ఫులు కావాలి, వాటికి ఇంకోటి కావాలి, అన్ని కావాలి. అదే నువ్వు ఒక పులో లేకపోతే ఒక ఏనుగో చేయడం చూసావా? చేయవు. కోతులు మాత్రం చేస్తూ ఉంటాయి. తక్కుటక చక్క చక్క సినిమాలో హీరో మహేష్ బాబు. 1000కి 200. వెంకటేష్ నటించిన సినిమా పేరు నయం నయం. నయం నయం ఇంతవరకు ఎవరు పెట్టారు? నయం కాదు కదా, అది ఆర్జీవి గారు తీసుకున్నారు. కాదు. నువ్వంటే కోపం సినిమాలో హీరో చిరంజీవి. లంచ్ నైట్ తింటారు. కోపం ఎప్పుడు వస్తుంది? మార్నింగ్ మాత్రమే వస్తుందా? అవును, మార్నింగ్ ఎందుకు మార్నింగ్స్ ఎందుకు కోపం వస్తుంది? లెగమన్నప్పుడు నిద్రలోంచి. లేవమన్నప్పుడా? మామూలుగా తమరు ఎప్పుడు లేస్తారో అప్పుడు 10. నో 7. శ్రీప్రియ అసలు డౌటే లేదు. 11, 12 ఏ టైం మమ్మీ వచ్చి లేపేంత వరకు నేనే బెటర్. లైక్ సండేస్. నాకు ఈ కార్యక్రమం చూస్తే చాలా మంది చిన్నపిల్లలు భోజనాల టైం అని చెప్తూ ఉంటారు. ఇంకా మన ఆడవాళ్ళందరూ పాపం ఇంట్లో పనులన్నీ చేసుకుని చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉన్నారనమాట, అబ్బా మేము లేచే టైం మీ ప్రోగ్రామ్ వస్తుందండి అంటే ఈ టైంకి లేస్తారనమాట. షూట్ లేకపోతే అదే పని. 1 o'clock వరకు. అంటే నువ్వు నైట్ లేట్ గా పడుకుంటావేమో బాగా. బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడి లేట్ గా టీవీ చూస్తావు, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సినిమాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటావు అన్ని. మనం ఇంకేం చేయొచ్చు అని. చూసావా, నువ్వు ఉన్నావు. నేనేం ఏం చేశాను? చేస్తున్నావు నువ్వు? నేనేం ఆమె చూడు రాత్రి ప్రోగ్రామ్స్ అన్ని చూసి పడుకుంటుందంట. నాకు డార్క్ సర్కిల్స్ ఇప్పటికే పెరిగిపోయాక అందుకే అంత వైట్ గా ఉండకూడదు. డార్క్ సర్కిల్స్ తెలుస్తాయి. మేము డార్క్ గా ఉన్నాం కాబట్టి డార్క్ సర్కిల్స్ తెలియవు. ఓకే, తగ్గిపోతాను. ఓకే. కోపం ఎప్పుడు వస్తుంది? పొద్దున్న. అంటే అది కాకుండా ఇంకేమైనా చెప్పుండాల్సిందేమో. అవును, పొద్దున్న కూడా రావచ్చు. పాలవాడు రాలేదంటే నాకు చాలా కోపం వస్తుంది. 6 రాంగ్, 60 పాయింట్. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ప్రియాంక ఆ మొహాలు చూడు. ఎవరి వక్క ఈ పళ్ళు ఇలా ఉన్నాయి ఎవరో బాగా తోముకున్నారు కదా, చూడు ఎంత తెల్లగా ఉన్నాయి. అందరూ బాగా పళ్ళు తోముకున్నారా? నేను అలాగే తెల్లగా ఉంది. ఎవరు అబ్బా అంటే అక్క అంది కాబట్టి యాక్సెప్ట్. నిజంగానే మేకప్ వేసుకున్నాను అక్క. అంత మేకప్ వేసుకున్నావా? అది మేకప్ కాదైతే వైట్ వాష్. అది కరెక్ట్ అయితే రాంగ్ అవుతాయి. నువ్వు మనసులో అనుకుంటే కరెక్ట్ రాంగ్ అవ్వు, బయటకి చెప్తే అవుతాయి. 4 చెప్పు ఇప్పుడు. ఏ రమ్యకృష్ణ. బి అంత వైట్ గా ఉంది కాబట్టి తమన్నా అనుకుంటున్నా. ఓకే. సి రామ్ చరణ్. డి బాలకృష్ణ గారు అనుకుంటా. ఫైనల్ ఏ రమ్యకృష్ణ గారు. కరెక్టా? రమ్యకృష్ణ గారు. ఎక్కువ టీవీ షోస్ చూసే సంయుక్తని అడుగుదాం. డి తమన్నా. అంటే బాహుబలి ద బిగినింగ్ లోని శివగామి అండ్ అవంతిక. సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టునోడు, హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటలే. ఎవరికి వాళ్ళు ఇలా ఫీల్ అవ్వకపోతే బతకలేరమ్మా. సో మీరు కూడా అలాగే అనుకోండి. ఓకే. సి రామ్ చరణ్. ఎస్, రామ్ చరణ్. రామ్ చరణ్. అండ్ డి ఒకటే డౌట్. బాలకృష్ణ గారు అన్నావు, ఎవరికైనా ఎనీ డౌట్స్ ఉన్నాయా? వెంకటేష్ అనుకుంటున్నాను నేను. నాగబాబు గారు అనుకోండి. నాగబాబు గారా? నచ్చావే పాల పిట్ట. కరెక్ట్. రేపు బాలకృష్ణ గారి బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. విన్నారు మరి. 4 కరెక్ట్, 40 పాయింట్లు. థ్యాంక్ యూ. సంయుక్త చూడు. అసలేం తెలియట్లేదే. సినిమాలు చూడదు ఆమె, టీవీలో చూస్తుంది సినిమాలు.
నెక్స్ట్ బర్త్డేకి చెప్తావా? చూడు అటువైపే చూడు, కానీ 10 సెకండ్ల లోపు నువ్వు చెప్పలేదనుకో నెక్స్ట్ బర్త్డేకి నీకు పిలుపు ఉండదు. ఏ మోహన్ బాబు గారు అనుకో. ఓకే. బి డి సిద్ధార్థ్ లాగా ఉన్నాడు. సి సి నిత్యా మీనన్. డి డి కాజల్ కాదు. టైమ్ ఇస్ రన్నింగ్. లక్ష్మీరాయ్. ఓకే ఫైనల్. ఏ మోహన్ బాబు గారు అంట కరెక్టా? కరెక్టే. మోహన్ బాబు గారు లాగానే ఉన్నారు. ఆ హ్యాట్ ఎస్పెషల్లీ ఆయన ట్రేడ్ మార్క్. చూద్దామే. మోహన్ బాబు గారు కరెక్ట్. డి సిద్ధార్థ్ చెప్పావు కదా ఫైనలీ. ఏమంటారు మీరు? సుధీర్ బాబు గారు. సిద్ధార్థ్, సుధీర్ బాబు. ఆ గ్లాసెస్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏ ఇటు కూడా ఉన్నాయి గ్లాసెస్. మోహన్ బాబు గారి స్టైలే వేరు. చూద్దాం బి సిద్ధార్థ్ అవునా కాదా అని. ఓ మై గాడ్. గుడ్ ట్రై సంగీత, గుడ్ ట్రై. సి నిత్యా మేనన్. యా రైట్ ఆన్సర్. చూద్దాము సి. చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం, ఏదైనా ఏమైనా వేచున్నా నేను. చిన్నవాడ నీ కోసం, చిన్నవాడ నీ కోసం, మాటలని నీ కోసం, మానమంత నీ కోసం. థ్యాంక్ యూ సంయుక్త, బాగా చేసావు. మీరు బాగా వాయించారు వీణ. నేను వాయించేస్తా హార్మోని. డి లక్ష్మీ రాయ్ కాదు, శృతి హాసన్ లాగా ఉంది. శృతి హాసన్. yes 3 కరెక్ట్, 30 పాయింట్లు. మానస ఇప్పుడు నీ వంతు చూడు. ఏ సీనియర్ ఎన్టీఆర్. ఓకే. బి శోభన్ బాబు. సి శ్రీదేవి. అండ్ డి బ్రహ్మానందం ఫైనల్ అనుకుంటున్నా. నువ్వు ఫైనల్ చేయాలి నాకు. ఫైనల్. నువ్వు అనాలన్నమాట ఫైనల్ అని. ఫైనల్. ఇప్పుడు నేరం ఒప్పుకునేంత వరకు వాళ్ళు చెప్పిస్తారు, అట్లాగే నువ్వు చెప్పాలి. ఫైనల్. ఫైనల్. ఓకే. ఏ ఎన్టీ రామారావు గారు అవునా? అవును. అవును. చూద్దాం. ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు నెక్స్ట్ శోభన్ బాబు గారు. ఎస్ కరెక్ట్. కరెక్ట్. చూద్దాం బి. శోభన్ బాబు గారు. ఓకే. అండ్ సి శ్రీదేవి. శ్రీదేవి గారు. బిఫోర్ సర్జరీ. 16 ఏళ్ల వయస్సులో శ్రీదేవి అనుకుంటా. అవును శ్రీదేవి గారే. బల్బుల్లాగా ఉన్నాయి కదా కళ్ళు. ఎస్. ఎంత అందంగా ఉన్నారు. ది ఎవరు? నాగేశ్వరరావు గారు. నిజమా? నాగేశ్వరరావు. మరి ఆమె ఏం చెప్పింది? బ్రహ్మానందం. చూద్దాం మనం డి. నాగేశ్వరరావు గారి కాంబినేషన్ లో శ్రీదేవి గారు చాలా సినిమాలు చేశారు. చేశారు. సో శ్రీదేవి గారు విత్ హర్ 3 హీరోస్ వచ్చారన్నమాట ఇవాళ. అంటే నువ్వు ఒకటి రాంగ్ చెప్పావు. 30 పాయింట్. శ్రీప్రియ చూడు. ఫస్ట్ ఒక్కటే గెస్ చేయగలిగాను. నేను అన్ని గెస్ చేసేసా. కంట్రోల్ యువర్ ఎమోషన్. ఫస్ట్ ఏ హన్సిక. ఓకే. బి ఈ తెలీదు. సి రామ్ అను. ఓకే. అండ్ డి వెంకటేష్ గారు. ఫిక్స్. ఫిక్స్ గా ఫైనల్. ఫైనల్. ఓకే. హన్సిక అవునా? అవును. ఏ చూద్దాం. అవును హన్సికానే. అండ్ బి చెప్పలేదు యాక్చువల్ గా. ఎనీబడి ఎనీ గెస్? రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. యా చూద్దాం. ఓ పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల ప్రేమిస్తా ఉంటే ఇలా
వెళ్ళిపోతావంటే అల్లా ఏ గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల నా కాదల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. ఓకే శ్రీప్రియ, వెరీ క్యూట్. అండ్ సి రామ పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాను. అది రామ్. అది రామ్. డి వెంకటేష్ చెప్పావు, కానీ అది రవితేజ. Yes, రవితేజ. చూద్దాం. రెండు కరెక్ట్, 20 పాయింట్. అలా ఈ రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు మెమరీ గ్రిడ్ వస్తుంది, అన్ని పిక్చర్స్ గుర్తు పెట్టుకోవాలి. తర్వాత క్వశ్చన్ మార్క్స్ వస్తాయి 3. ఆ 3 తెలిస్తేనే బజర్ నొక్కాలి, అదే ఆర్డర్ లో. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. 3 తెలియాలి. 3 తెలియాలి. సో ఫస్ట్ మెమరీ గ్రిడ్. వినాయకుడు, పక్షి, కన్ను, స్పూన్లు, మెరుపు, స్టార్, చెట్టు, మొక్కజొన్న, వడలు. ప్రియాంక. కన్ను, స్టార్, వడలు. ఫస్ట్ కన్ను, అవునా కాదా? అవును. నెక్స్ట్ మై ఫేవరెట్ సింబల్ స్టార్. స్టార్. ఎవరిదైనా స్టార్ బాగున్నట్టయితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. మా లైఫే స్టార్ మీద ఆధారపడి ఉంది, ఇంకా మా లైఫ్ ఎందుకు బాగుంటుంది చెప్పండి. స్టార్ మహిళ అందుకే. అండ్ 3 వడలు. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ అరటిపండు, మొక్క, కోడి, పుచ్చకాయ, మళ్ళీ స్టార్ ఒక సర్కిల్లో ఉంది ఈసారి. ఉంగరం, వాచ్, ఫ్యాన్, స్వైప్ మెషిన్. సంయుక్త. సెకండ్ థర్డ్ చెప్పి. సెకండ్ స్టార్, లాస్ట్ ది ఫ్యాన్, స్వైపింగ్ మషిన్. ఫస్ట్ ది పైన. టైమ్ అప్. ఎవరికైనా తెలుసా? తెలుసు. తెలుసు, బనానా. అరటిపండు. 1 అరటిపండు, 2 స్టార్, 3 స్వైపింగ్ మెషిన్. -10. ఈ 10 పాయింట్లు నువ్వు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ప్రియాంకకి ఇస్తావా, మానసకి ఇస్తావా, శ్రీప్రియకి ఇస్తావా? తక్కువ ఉంది, తనకే ఇస్తా. ఎవరికి? శ్రీప్రియ 10. మీరు అడిగుంటే మీకు ఇచ్చుండే తెలుసా అసలు? లేదు, అడిగినా ఇచ్చేది కాదు, తక్కువ ఉన్న వాళ్ళకే ఇస్తానంది కదా. ఏమో మనసు మారచ్చు, కరగచ్చు. అడగందే అమ్మైనా పెట్టదు, సంయుక్త ఎందుకు పెడుతుంది? నెక్స్ట్ చూద్దాం. గుర్రం, ఎస్, సమోసా, ట్రైను, బాస్కెట్బాల్, బనానా, కోట్, హ్యాండ్ బ్యాగ్, నిప్పు. సంయుక్త. గుర్రం, ఎగరవచ్చు. గుర్రం ఎగిరిపోయింది. గుర్రం తర్వాత ఎగిరింది. గుర్రం వరకు గుర్తుంది, 2, 3 గుర్తులేదు. ఎందుకు నొక్కుతున్నావు? గుర్రం ఎగిరిపోయిందంటే ఎగిరిపోయింది. సమోసా 3. 2, 5, 4, 3, 2, 1. నేనే మర్చిపోయాను. అయ్యో. 1 గుర్రం, నువ్వు మర్చిపోయిన 2లో ఉంది ఎస్. అండ్ 3వది సమోసా. -10. ఈసారి మీరు ఎగిరిపోయింది అనగానే మొత్తానికి
సంయుక్త మీరు నాకు అడగండి. ఇవ్వాలి 10 పాయింట్స్. ఓకే, నీ పక్కన ఉన్నాను కదా. పైగా నీకు ఎగిరిపోయేలా ఎగిరిపోయేలా చేసింది మళ్ళీ అడుగుతుంది 10 పాయింట్స్. నెక్స్ట్ టైం ఎగరకుండా చేశాను, గుర్రం అక్కడే ఉండేలా చేస్తాను. ఓకేనా? ఈసారి నాకు తనకి ఇచ్చావుగా, ఇప్పుడు నెక్స్ట్ ఈసారి నాకే. అదే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చా? ఇవ్వచ్చు. శ్రీప్రియ థ్యాంక్ యూ Wow. డార్లింగ్. శ్రీప్రియ మళ్ళీ 10. శ్రీప్రియ నీ లక్ ఏమిటో గానీ ఏమీ చేయకుండానే ఈ రౌండ్ లో బాగా పాయింట్ వస్తుంది. నెక్స్ట్ పక్షి, హెడ్ ఫోను, సీడీ, దానిమ్మ, బట్టలు కుట్టే మెషీను, తాళం, టోపీ, చికెన్, మొక్కజొన్న. శ్రీప్రియ నువ్వు మాత్రం బజర్ నొక్కొద్దు, కష్టపడకు. శ్రీప్రియ ఫస్ట్ పక్షి, పొమోగ్రానేట్, గుర్రం ఎగిరిపోయింది. నాకే లేదు, నాకే. నాకే. చెప్పింది చెప్పింది 1 పక్షి. పక్షి, సెకండ్ పామోగ్రానైట్, దానిమ్మ గింజలు అండ్ టోపీ. కరెక్ట్, 10 పాయింట్లు. మీరిచ్చిన 20తో పాటు తను కూడా సంపాదించుకుంది. ఇప్పుడు తన స్కోర్ 100. వావ్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు డైలాగుల రౌండ్. డైలాగ్ వినిపిస్తాము, అప్పుడు బజర్ నొక్కకండి. క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కాలి. ఓకే, డైలాగ్. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు, మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. స్త్రీ గొప్పతనం గురించి చెబుతున్న హీరో ఎవరు? సంయుక్త. బాలకృష్ణ. ఎస్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ లెజెండ్ సినిమాలోనిది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? శ్రీప్రియ. బోయపాటి శ్రీను గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మంచి డైలాగ్ కదా, అందులోనూ మన స్టార్ మహిళ బర్త్డే రోజు మంచి పవర్ఫుల్ డైలాగ్ వేసుకున్నాం. చెప్పండి. ఫస్ట్ వర్డ్ చెప్తే చెప్పేస్తా. ఆడదంటే అవసరం కాదురా. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్ వూమ్. అలాంటి ఆడపిల్లని కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్. ఇలా అయితే రేపొద్దున ఆడదాన్ని మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. మిగిలిన చెప్పావేంటి? నువ్వు మొదటి నుంచి చెప్పాలి కదా. చీటింగ్. అక్కడ అందుకని ఇక్కడ ఒక్క పూర్తి చేశాను. నువ్వు చెప్పు. ఫస్ట్ లైన్ ఏంటి? ఆడదంటే అవసరం కాదురా. ఆడదంటే లైన్ అందించలేదు. ఫస్ట్ లైన్ ఏంటి? ఆడదంటే అవసరం కాదురా, ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బర్న్ ఫ్రమ్ ద మదర్స్ ఓమ్. బోనా మానస. ఫస్ట్ లైన్ ఓకే, ఫస్ట్ లైన్ గుర్తుంది. తర్వాత ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. అంతే. యాంకరింగ్ చేసింది. నాకు మగాడి మీద డైలాగ్ చెప్పాలను. మగాడంటే బాధ కాదురా, బాధ్యత. ప్రతి ఆడపిల్లకి అండగా నిలబడేదే ఒక మగాడురా. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక నాన్నగా, ఒక మామగారుగా. అందుకనే మగాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి ఆడవాళ్ళారా. భర్త చెప్పలేదు. భర్త 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 బాయ్ ఫ్రెండ్ కూడా. సారీ. నెక్స్ట్ డైలాగ్. అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్ళాం మీద అనుమానం పడ్డం కాదురా. నువ్వు చస్తే నీ తల్లి, తండ్రి, అక్క, అన్న నీ శవం మీద పడి ఒకే ఒక రోజు ఇచ్చి కర్మకాండలు తిరగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మొగుడు చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు పూడ్చిపెట్టి తను గట్టిగా మారే వరకు భర్తనే తలుచుకుంటూ ఉండే ఒకే ఒక జీవిరా భార్య అంటే. మగాళ్ళకు మనసు మారుతుంది గాని ఆడవాళ్ళకు కాదురా. భార్య గుడ్డుపోతురాలని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఏ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నావంటరా? అదేరా భార్య అంటే. ఈ డైలాగ్ లో మోహన్ బాబు గారు ఎవరి గురించి చెబుతున్నారు? సంయుక్త. భార్య. ఓకే, కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు.
ఎవరి భార్య? జనరల్ గా అందరు భార్యల గురించి చెప్తున్నారు. ఓకే, ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? శ్రీప్రియ. గెస్సింగ్ పెద్దరాయుడు అనుకుంటా. కాదు, ఫాస్ట్ ప్రియాంక. కంటే కూతుర్నే కనాలి. నీది అటువైపు వెళ్ళిపోయింది, అసలు బండి అటు వెళ్ళిపోయింది. అవునా? సంయుక్త గుర్రం ఎగిరిపోయింది. మానస పెద్దరాయడని అనుకుంటున్నాను. ఆమె కాదని నేను చెప్పాను కదా, మళ్ళీ నువ్వు పెద్దరాయంటే నేను ఇచ్చేస్తానని పాయింట్. సోగ్గాడి పెళ్ళాం. నెక్స్ట్ డైలాగ్. పోలీసు వాళ్ళు మిమ్మల్ని కూడా తుక్కుగా కొట్టారా? మొన్న మధ్యాహ్నం నువ్వు 12 గంటల 20 నిమిషాలకు మొదలుపెట్టి 1 గంట 20 నిమిషాల వరకు కొట్టావు చూడు, అదే టైప్ లో 5 రౌండ్లు కొట్టారే. ఇంకో పావు గంట ఆగితే ఇంకో కోటికి కొట్టడానికి వస్తారు. వాళ్ళు అలాగే కొట్టారంటే నేను చచ్చిపోతానే. నేను చచ్చిపోతే నీకేమొస్తుంది? బతుకుంటే కనీసం అప్పుడప్పుడు కొట్టుకోవడానికైనా ఉపయోగపడతానే. నీకు దండం పెడతాను, ఈ పాయింట్ మీద నన్ను రిలీజ్ చేయొచ్చు. సిస్టర్, నీకు దండం పెడతానని కొంచెం తీసుకెళ్ళవా? ఈ సంభాషణ ప్రకారం కోవై సరళ గారు బ్రహ్మానందం గారిని ఎన్ని గంటలకి మొదలు పెట్టి ఎన్ని గంటల వరకు కొట్టారు? ప్రియాంక. 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాలు. ఆ టైంలో నువ్వు అక్కడే ఉన్నావా? మరి ఆపచ్చుగా పాపం. అమాయకుడైనటువంటి ఆ బ్రహ్మానందం గారిని ఆవిడ అలా కొడుతూ ఉంటే. నేను మధ్యలో వెళ్ళానక్క. కర్ర ఇచ్చింది నువ్వే కదా? లేదక్క. పాపం అసలు ఎలా ఏడుస్తున్నాడు చూడు ఆయన. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? మానస. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. కరెక్ట్, 10 పాయింట్. నెక్స్ట్ డైలాగ్. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది, కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. ఈ డైలాగ్ ప్రకారం మాతృదేవో భవ అని మొదటి నమస్కారం ఎవరికి పెట్టమన్నారు? మానస. స్త్రీకి. ఓకే, తల్లికి స్త్రీకి 10 పాయింట్స్. ఈ డైలాగ్ రాఖీ సినిమాలోనిది. ఇందులో హీరోయిన్స్ ఎవరు? సంయుక్త. ఇలియానా. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. కరెక్ట్ ఆన్సర్, 10. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ప్రియాంక, మానసం ఇద్దరికి టై అయిపోయి ఉంది. ఒకటే గిఫ్ట్ కావాలంటే నేను టై బ్రేక్ చేయాలి, లేకపోతే తీసుకోవచ్చు. మీకేం కావాలి? నాకు రోటీ మేకర్. నాకు రైస్ కుక్కర్ కావాలి. ఓకే, 2 వేరే గిఫ్ట్స్ కదా. నువ్వు రైస్ కుక్కర్ తీసుకో. మానస. శ్రీప్రియ. సంయుక్త. మరి హ్యాపీ బర్త్డే అంటే కేక్ కటింగ్ లేకపోతే ఎలాగా? అదే అప్పటి నుంచి మనం ఎవరిదైనా ఒక బర్త్డే పేరు చెప్పుకొని ఒక కేక్ తినేయాల్సిందే. సో ఈసారి మనం స్టార్ మహిళకి వేసేద్దాం అది. కమాన్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. నీ గేమ్ ఇవాళ జాగ్రత్తగా చూసి బాగా ఆడినట్టయితే స్టార్ మహిళ బర్త్డే స్పెషల్ ఎపిసోడ్ లో విన్నర్ ఒకళ్ళు అవుతారు. అది ఎలాగో అవుతారు, కానీ ఒకళ్ళు అవుతారు. ఇక్కడి నుంచి దీన్ని మీరు ఇలా ఇసరాలి, క్యాచ్ పట్టాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఇలా వదిలేసి ఇక్కడికి వచ్చి పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులోకేసే. ఇక్కడ క్యాచ్ కి 10, మళ్ళీ ఇక్కడ క్యాచ్ కి 10, అక్కడ క్యాచ్ కి 10, టోటల్ గా 30 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ బంతి మధ్యలో పడిపోతే మళ్ళీ బిగినింగ్ నుంచి ఆడాల్సి ఉంటుంది. రెడీ, 1 2 3 గో.
గురు అలాగే ఎగురుతుంది. టైం అప్ 30, 60, 90, 120 120 పాయింట్స్. రెడీ 1, 2, 3 గో. అరే 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 టైం అప్. బాగా ఆడావు శ్రీప్రియ. 30, 60, 90, 120, 150, 180. రెడీ 1, 2, 3 గో. పడింది కదా. వేస్ట్, అది వేస్ట్ ఆట, వేస్ట్. మొత్తం బాడీ టచింగ్స్ అయ్యింది అది. సో అది లెక్కలోకే రాదు. పట్టుకో, అది కూడా పట్టుకో, అది కూడా వేస్ట్ అయిపోతుంది. టైం అప్. ఒక బంతి ఫుల్ బాడీ టచింగ్స్ తో వచ్చింది, మేము బయటకు తీసేసాము. ఇంకొక బంతి లాస్ట్ లో ఓన్లీ అక్కడ క్యాచ్ వరకు లెక్కలోకి వస్తుంది, ఇందులోకి రాదు అంతే. సో 30, 60, 90, 120 అండ్ 130, 140. నీ టార్గెట్ 180. నువ్వు విన్ను లేకపోతే శ్రీప్రియ విన్ను. స్టార్ మైడ బర్త్డే స్పెషల్ ఎపిసోడ్ విన్నర్ ఎవరో చూద్దాం. రెడీ 1, 2, 3 గో. అయ్యో హైదరాబాద్ గుంటూరా. పై నుంచి దొరిలిస్తే నీకు ఫాస్ట్ గా వస్తుంది, నువ్వు కింద నుంచి దొరిలిస్తున్నావు దాన్ని. ట్రే పై నుంచి దొరికించాలి. అది పట్టుకో. నీ చీర నేను డిస్టర్బ్ చేస్తుంది. యాక్చువల్లీ హీల్స్ వేసుకుంటే డిస్టర్బ్ అని తీసేసా. ఫాస్ట్ ఫాస్ట్. టైం అప్ తర్వాత ఇది వేసావు. టైం అప్ వరకు ఇక్కడకు ఉంది. ఓకే, సో 30, 60, 90, 120, 150, 160, 170. శ్రీప్రియ అండ్ మానస టై అయింది. మళ్ళీ ఇదే గేమ్ 30 సెకండ్స్ ఆడాలి. ఓకే శ్రీప్రియ దా. 1, 2, 3 గో. ఇంకా ఫాస్ట్.
అంత స్లో వాడు 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 అలా కింది నుంచి స్లోగా వస్తుంది, పై నుంచి ఫాస్ట్ గా వస్తుంది. అవును ఇక్కడ పైనుంచి టైమ్ అప్. టోటల్ గా ఇందులో వేసినవి 3 90 ప్లస్ అక్కడేమో ఒకటి బౌల్లోకి తీసుకున్నావు అంతే, ఇంకా విసరలేదు, ఆ పొజిషన్ లో ఉన్నావు. ఒకవేళ తను ఆ బౌల్లోకి తీసుకోకపోతే నువ్వు విన్ అయిపోతావు, కానీ తను తీసుకొని ఇటు క్యాచ్ పట్టేసిందంటే మానస విన్ అయిపోతుంది. రెడీ 1 2 3 గో. ఓకే దాంట్లోకి రాలేదు, ట్రేలోకి వేస్తే నీకు తొందరగా వస్తుంది. ఇంకా పైకి అలాగే. అయ్యో గుర్రం ఎగిరిపోయింది. అవుట్. మానస మానస అప్పు అప్పు అప్పు. మానస పాపం ఈ సరిగ్గా ఆడలేకపోయావు, కానీ ఇట్స్ ఓకే. 10 పాయింట్స్. అండ్ ఇవాల్టి మన స్టార్ మహిళ బర్త్డే స్పెషల్ విన్నర్ శ్రీప్రియా. సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. షాబా షాబా లేవల్ లేవల్ లే. షాబా షాబా లేవల్ 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 లేవల్. కంగ్రాచులేషన్స్ శ్రీప్రియా, నువ్వు ఎయిర్ కూలర్ గెలుచుకున్నావు. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఈ రోజు ఈ స్పెషల్ ఎపిసోడ్ కి వచ్చినందుకు. స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి ప్రేక్షకులకి స్పెషల్ థ్యాంక్స్. ఇంత ఓపిక్ గా ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి వాచ్ చేస్తున్నందుకు. మళ్ళీ మేము ఇలాగే ఎంటర్టైన్మెంట్ తో సిద్ధంగా ఉంటాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. రేపటి ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళలో అంతవరకు సెలవు. టేక్ కేర్, బై బై.